ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఇప్పుడు 10 నెలలు కావస్తా ఉంది. మరి 10 నెలలు అయింది, ఏ పథకాన్ని మీరు అమలు చేసినారు? ఈ రోజు రేషన్ కార్డులు అన్నారు, ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు. 2 ఏళ్ళు అయింది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, భర్తలు చనిపోయినటువంటి వితంతువులు అయితే 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, పాత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సంవత్సరంగా వస్తుంది, ఇప్పటిదాకా కూడా దాన్ని ఆప్షన్ తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. అట్లాగే రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఇవ్వలే. మరి సూపర్ 6 పథకాలకైతే డబ్బులు కేటాయించినట్లు చెప్తున్నారు, కానీ ఏది అమలు కావడం లేదు. రోజు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఎక్కడ అమలు కావడం లేదు. అట్లాగే ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు, అది కూడా అమలు కాలేదు. అట్లాగే తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం అమలు కావడం లేదు. అన్నదాత సుఖీభావ అన్నారు, అదే అమలు కావడం లేదు. కాబట్టి ఈ రోజు సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చినారో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనం ఒకసారి మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంక్రాంతిలోగా అన్ని చోట్ల గుంతలన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు ఈనాడు పత్రికలోన మొత్తం గుంతలన్నీ పూర్తి చేశారని చెప్తారు. నేను ఈ రోజు చూపిస్తాను, ఏ అధికారి వచ్చినా చూపిస్తాను. బయటకేరి నుండి కపటికి వెళ్ళిన రహదారి ఎట్లుందో ఒకసారి చూడండి. అట్లాగే ధనాపురం నుండి నాగనాథల్లి అట్లా ఎప్పటం ఒలగుందుకు వెళ్ళేటువంటి రహదారి ఒకసారి చూడండి, చూపిస్తాం దగ్గరుండి. మరి ఇది ఎందుకు కనపడటం లేదు వీళ్ళకి? ఎందుకు కనపడలేదు కూటమి నాయకులకి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఎందుకు కనపడలేదు ఆ రోడ్లు? అంటే వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మీ దృష్టిలో ఉందా? అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తక్షణమే ఆ రోడ్లన్నీ కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యల పైన మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన సందర్భంగా ఈ సమస్యలన్నీ వచ్చాయి. అందుకోసమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు వినతిపత్రం కూడా ఇవ్వబోతున్నాం. అందుకోసం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా మేము చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా, స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కారం చేయాలా. లేకపోతే ఈ రోజు ఆదోని మండలంలో స్థానిక సమస్యలు, అట్లాగే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన మార్చి 9వ తేదీ నుండి మార్చి 23 వరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఈ ఎండాకాలంలో త్రాగేదానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు బసరకోట గ్రామానికి నెవలకల్ స్కీమ్ నుంచి నీళ్లు వెళ్ళాలా. సలకలకొండలో వెళితే మేము అన్న మాకు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా మాకు సంతోషం అన్నా, అసలు 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం లేదంటున్నారు. దీనికి కారణం ఏమంటే దాదాపు 25-30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ అది మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకోపోయి ఎక్కడికెక్కడ లీకేజీలు అవుతున్నాయి. దానివల్ల ఒకే పైప్ లైన్ కావడంతో ఎక్కడ లీకేజ్ వచ్చినా ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది. అందువల్ల ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా నవలకల్ స్కీమ్ నుండి బసరకోడ వరకు అదనపు పైప్ లైన్ వేయాలి. దాని ద్వారా మాత్రమే నీళ్ల సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇటుపక్క కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ ఉంది. ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా కూడా దాదాపు 7-8 గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ గ్రామాలకి నీళ్లు అక్కడ కూడా సక్రమంగా రావడం లేదు. ఒకవేళ పంపింగ్ చేసినా కూడా గ్రామాల్లో సరైనటువంటి వాల్ సిస్టమ్ లేకపోవడంతోన అందరికీ నీళ్ళు అందలేనటువంటి పరిస్థితి ఉంది. గణేకల్ గాని, కుప్పగల్ గాని, బల్లెకల్ గాని, అసలు పెద్ద తుమ్మలంలో అయితే 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఆ గ్రామానికి నిర్మించిన ట్యాంకు 25 సంవత్సరాల క్రితం అప్పుడున్న జనాభాకు అనుగుణంగా నిర్మించినారు. ఇప్పుడు చూస్తే జనాభా పెరిగిపోయింది, నీళ్లు తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అట్లాగే 11 వారాలు అయింది. మొన్ననే మేము భిక్షాటన కార్యక్రమాన్ని చేసినాం, అంటే మన కూలీల ద్వారా. కానీ ఇప్పటిదాకా స్పందించలే ప్రభుత్వం. మరి వాళ్ళకి చలనం లేదు. 11-12 వారాలైనా కూలీ డబ్బులు రాలేదు. మరి ఏ ఒక్క అధికారికైనా ఒక నెల జీతం రాకపోతే పని చేయగలరా? మరి ఉపాధి హామీ కూలీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. అట్లాగే రీసర్వే చేశారు చాలా గ్రామాల్లో. రీసర్వే సందర్భంగా వచ్చిన భూ సమస్యలు పరిష్కారం చేస్తామని 2 సార్లు రెవెన్యూ సమస్యలు పెట్టారు. కొంతమందివి భూములు అసలు ఇనాం భూములు అని చెప్పేసి చేసేసారు. ఇక్కడ ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ రైతులంతా కూడా లోన్ల కోసం బ్యాంకుల కోసం వెళ్తే, రెన్యువల్ కోసం వెళ్తే ఈరోజు అక్కడ రావడం లేదు. 6 వార అడంగాలు చాలా మంది సఫర్ అవుతున్నారు. అట్లే కుప్పగల్ గ్రామంలోన ఒక 60 ఎకరాలు రైల్వే భూమి అని పడింది. ఎక్కడో రైల్వే స్టేషన్ ఉంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాలను కూడా రైల్వే భూములుగా చూపించడం ఇది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భూముల్ని ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ లో 6 వార అడంగాల్లో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల